నమస్కారం. శ్రీ కుబేర జ్యోతిషాలయం వారు అందించిన ఖచ్చితమైన వివరాల ఆధారంగా కర్కాటక రాశి వారి కోసం సిద్ధం చేసిన ఈ ప్రత్యేక వారఫలాల విశ్లేషణకు స్వాగతం. జూన్ 22 నుంచి 28 వరకు ఉన్న ఈ 2026 వారం కర్కాటక రాశి వారికి నిజంగా చాలా కీలకం. అసలు ఈ వారం ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పదండి. ఈ విశ్లేషణను మనం ఒక లైఫ్ కంపాస్ లాగా 5 భాగాలుగా చూద్దాం. ముందుగా గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉందో చూసి, ఆ తర్వాత వరుసగా కెరీర్ మరియు సంపద, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, ప్రయాణాలు ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చివరగా ఈ వారం పాటించాల్సిన ముఖ్యమైన వేద పరిహారాలను కూడా తెలుసుకుందాం. మొదటి విభాగం గ్రహస్థితులు మరియు ముఖ్యమైన రోజులు. ఈ వారం గ్రహాల అమరిక కొంచెం సంక్లిష్టంగా ఉండి మిమ్మల్ని కాస్త అంతర్ముఖుల్ని చేసి ఆలోచనలో పడేసేలా ఉంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది గురు శుక్ర గ్రహాల గురించే. నిజం చెప్పాలంటే వీళ్ళే ఈ వారం మీకు ట్రబుల్ షూటర్స్. గురుడి దృష్టి వల్ల పెద్దల సపోర్ట్, ఆధ్యాత్మిక చింతన లభిస్తాయి. ఇక లాభస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఆర్థిక లాభాలు, కొత్త పరిచయాలు పక్కా. కాకపోతే సూర్యుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అనుకోని ఖర్చులు మాత్రం తప్పకపోవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది. మరి ఈ వారంలో ఏ రోజు మంచిది, ఏ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి? ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి సోమ, గురు, శుక్రవారాలు మీకు సూపర్ సక్సెస్ ఇస్తాయి. బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మంగళ, శనివారాల్లో మాత్రం కాస్త కూల్గా ఉండాలి సుమా. ఆవేశాలకు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఇక రెండవ విభాగం కెరియర్ మరియు సంపద. అంతరిక్ష గ్రహస్థితుల సంగతి పక్కన పడితే అసలు మన భౌతిక ప్రపంచంలో వృత్తిపరంగా ఎలాంటి అవకాశాలున్నాయో లెట్స్ ఫైండ్ అవుట్. ఉద్యోగస్తులకు నిజంగా ఇది గుడ్ న్యూస్. ఈ వారం మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ పనితీరుతో పై అధికారుల నమ్మకాన్ని ఈజీగా గెలుచుకుంటారు. ప్రమోషన్ ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్, మెడికల్, బ్యాంకింగ్, ఐటీ మరియు ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన అవకాశాల వారమని చెప్పాలి. మరి బిజినెస్ చేసేవారి పరిస్థితి ఏంటి? వారం స్టార్టింగ్లో వ్యాపారం కొంచెం డల్గా ఉన్నా ఎండింగ్ కల్లా లాభాలు అద్దిరిపోతాయి. కొత్త వెంచర్లు మొదలుపెట్టాలనుకుంటే కరెక్ట్ టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఉదయం 9 గంటల నుంచి 10:40 వరకు, లేదా మధ్యాహ్నం 2:10 నుంచి 3:30 వరకు. ఈ టైంలో పనులు స్టార్ట్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అని మూలాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆర్థికంగా చూస్తే ఈ వారం 3 బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం, కుటుంబ ఆదాయం పెరగడం, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకురావడం. అంత బావుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టకండి. భావోద్వేగాలకు లోనై డబ్బులు వృధా చేయొద్దని ఒక చిన్న వార్నింగ్ కూడా జారీ చేస్తున్నారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మూడవ విభాగం ఆరోగ్యం మరియు కుటుంబం. సంపద, ఉద్యోగం లాంటి బయట విషయాలను పక్కన పెడితే మన హెల్త్, ఇంట్లో వాతావరణం ఎలా ఉండబోతోందో విశ్లేషిద్దాం. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త వహించాలి. జీర్ణకోశ సమస్యలు, కొద్దిగా నీరసం, మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అయితే టెన్షన్ పడకండి. దీనికి వేద జ్యోతిష్యం చెబుతున్న సింపుల్ లాజిక్ ఏంటంటే టైంకి భోజనం చేయండి, బాగా నీళ్లు తాగండి. అంతే. చిన్న చిన్న మార్పులే పెద్ద సమస్యలను రాకుండా ఆపుతాయి. హెల్త్ పరంగా ఒత్తిడి ఉన్నా మీ ఫ్యామిలీ మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. బంధువుల రాక, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ముఖ్యంగా శుభకార్యాల గురించిన చర్చలు, పిల్లల పురోగతి గురించి వినే మంచి వార్తలు ఇవన్నీ మీ స్ట్రెస్ని ఇట్టే మాయం చేస్తాయి. కుటుంబంతో గడిపే సమయం ఈ వారం మీకు పెద్ద రిలీఫ్. నాలుగవ విభాగం ప్రేమ మరియు ప్రయాణాలు. రొమాంటిక్ సంబంధాలు, వివాహ అవకాశాలు, అలాగే విదేశీ ప్రయాణాల గురించి నివేదిక ఏం చెప్తుందో చూద్దాం. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అయితే వృశ్చికం, మీనం, వృషభం లేదా కన్య రాశుల వారితో మాటలు కలపండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అది కూడా ఆ చర్చలను గురు, శుక్రవారాల్లో ప్లాన్ చేసుకుంటే రిజల్ట్ మరింత అద్భుతంగా ఉంటుందని నివేదిక సూచిస్తోంది. ఇటు ప్రేమ, అటు ప్రయాణాలు రెండింట్లోనూ గ్రీన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న అపార్థాలన్నీ క్లియర్ అయిపోయి ప్రేమ వివాహాలకు ఇంట్లో గ్రీన్ సిగ్నల్ పడుతోంది. ఇక ఫారెన్ ఎడ్యుకేషన్ లేదా ఇమ్మిగ్రేషన్కి ట్రై చేసేవారికి వీసా ప్రాసెస్ చాలా స్పీడ్గా అవుతుంది. నో మోర్ అబ్స్టికల్స్ అన్నమాట. ఇక చివరిదైన 5వ విభాగం పరిహారాలు మరియు సమయాలు. ఈ వారం ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోవడానికి మనం చేయాల్సిన పనులు, పాటించాల్సిన ఆధ్యాత్మిక మార్గదర్శకాలు ఏంటో గమనిద్దాం.
ఈ వారంలో కాస్త ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోండి. వీలైతే పాలు లేదా అన్నదానం చేయండి. ఇవి ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి. కానీ కోపానికి గురి కావడం, తొందరపడి కుటుంబ నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఇలాంటివి అస్సలు చేయకండి. జ్యోతిష్య నివేదిక మనకొక అద్భుతమైన దినచర్యను సూచిస్తోంది. సోమవారం పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి కరెక్ట్గా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య శివాలయ దర్శనం చేసుకోండి. స్వామికి పంచామృతాభిషేకం చేయించి బిల్వదళాలు సమర్పించి ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించండి. ఈ చిన్న పని మీకు రోజంతా ప్రశాంతతను ఇస్తుంది. కర్కాటక రాశి అధిపతి చంద్రుడే కదా, కాబట్టి మనస్సును బ్యాలెన్స్గా ఉంచుకోవడానికి చంద్రుడి ఆరాధన మస్ట్. సోమవారం నాడు తెల్లటి వస్త్రాలు ధరించండి, పాలు దానం చేయండి. రాత్రిపూట చంద్రునికి నమస్కరించి ఓం సోమాయ నమః అని 108 సార్లు జపించండి. ఇది మీ మానసిక ప్రశాంతతను ఎంతగానో పెంచుతుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకుని గృహప్రవేశం చేయాలనుకునే వారికి మార్క్ ది టైమ్. గురు శుక్రవారాల్లో ఉదయం 8:35 నిమిషాల నుంచి 10-15 నిమిషాల మధ్య అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇల్లు మారే ఆలోచనలుంటే ఈ సూపర్ టైమింగ్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్గా చూస్తే ఈ వారం మనకు శుభకార్యాలకు కొదువే లేదు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి 3, వివాహ సంబంధిత పనులకు 2, గృహప్రవేశాలకు 2 బెస్ట్ ముహూర్తాలు దొరుకుతున్నాయి. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ వారాన్ని చాలా ప్రశాంతంగా, సక్సెస్ఫుల్గా మార్చేసుకోవచ్చు. ఇది సంగతి. గ్రహస్థితులు ఒకవైపు కొన్ని ఇమోషనల్ ఛాలెంజెస్ విసురుతున్నా వాటిని అధిగమించడానికి బెస్ట్ సొల్యూషన్స్ కూడా అందిస్తున్నాయి. మరి ఈ వారం మీకున్న భావోద్వేగాలను ప్రాక్టికల్ ప్లానింగ్తో ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నదే అసలైన సవాలు. ఆలోచించండి. సరైన టైమింగ్, సరైన నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంది. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.